తెలంగాణ మంత్రివర్గ విస్తరణ థ్రిల్లర్ సినిమాను మించిన సస్పెన్స్ను క్రియేట్ చేస్తుంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కొందరైతే డేటు కూడా ఫిక్స్ చేశారు. తీరా చూస్తే ఇదిగో లేదు అదిగో లేదు, వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. అయితే మంత్రివర్గ విస్తరణను అడ్డుకుంటుంది ప్రభుత్వ పెద్దలే అన్న టాక్ వినిపిస్తుంది. మంత్రి పదవులు ఇష్టం లేని వ్యక్తులకు వస్తున్నాయని అడ్డుపడుతున్నారా? మంత్రి పదవులు తమకంటే తమకు కావాలని పోటీపడే విధంగా ప్రభుత్వ పెద్దలే చేపిస్తున్నారా? అసలు ప్రభుత్వ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? తెలంగాణ క్యాబినెట్లో సినిమాను తలపించే ఉత్కంఠ. మంత్రివర్గ విస్తరణకు అడ్డుకుంటుంది ప్రభుత్వ పెద్దలేనా? ఒకటే టెన్షన్, సినిమాను తలపించే ఉత్కంఠ, అనేక మలుపులు, ఎన్నో డిమాండ్లు, రోజుకో కొత్త పేరు, సామాజిక కోణాలు, ఇలా ఒక్కోసారి ఒక్కో అంశంతో వాయిదా పడుతూ వస్తోంది తెలంగాణ క్యాబినెట్ విస్తరణ. 3న క్యాబినెట్ విస్తరణ పక్కా అంటూ ఉగాది ముందు వచ్చిన లీక్లతో ఆశావాహులు ఆశల పల్లకిలో ఊగిపోయారు. కానీ ఆ ముహూర్తం కూడా మించిపోవడంతో వారంతా డీలా పడిపోయారంట. మరోవైపు మంత్రివర్గ విస్తరణ బ్రేకులు పడటానికి ప్రభుత్వ పెద్దలే స్కెచ్లు వేశారని చర్చ జరుగుతుంది. ప్రభుత్వ పెద్దలకు నచ్చని వ్యక్తులకు మంత్రి పదవులు వస్తుండడంతో అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారట. పెద్దల కనుసన్నల మేరకే మంత్రి పదవులు ఆశించే ఎమ్మెల్యేలు నడుస్తున్నారని సమాచారం. అందుకే సామాజిక సమీకరణాలు, సామాజిక కోణాలు తెరమీదకి తీసుకొచ్చి మంత్రి పదవులు అడుగుతున్నారట. ఏకంగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే వారి డైరెక్షన్ మేరకే మంత్రి పదవులు ఆశించే ఎమ్మెల్యేలు ఢిల్లీ సైతం వెళ్లారట. అంతేకాకుండా మంత్రివర్గ విస్తరణను పోస్టు పోన్ చేయాలనే ఉద్దేశంతో లేఖల రాజకీయం మొదలుపెట్టినట్లు చర్చ జరుగుతుంది. ప్రభుత్వ పెద్దల సలహా మేరకే జానారెడ్డి జాతీయ నాయకత్వానికి లేఖ రాసినట్టు హస్తం వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు కాబట్టి మంత్రివర్గ విస్తరణలో జిల్లాలకు ప్రాధాన్యత కల్పించాలని ఏకంగా మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్కు జానారెడ్డి లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మల్లెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి తమ జిల్లాకు మంత్రి పదవి లేదు, ఖచ్చితంగా తమకు మంత్రి పదవి ఇవ్వాలని జాతీయ నాయకత్వానికి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే నాయకుల సూచన మేరకే లేఖలు రాసినట్టు సమాచారం. గతంలో కూడా జానారెడ్డి లేఖ చాలా ఎఫెక్ట్ చూపించింది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో కూడా జానారెడ్డి రాసిన లేఖ ఆధారంగా పీసీసీ అధ్యక్షుడి నియామకం కూడా వాయిదా వేశారు. కాగా అప్పట్లో పీసీసీ అధ్యక్షుడి పదవి జీవన్ రెడ్డికి వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అనధికారికంగా జీవన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైందంటూ ఏఐసీసీ నుంచి సంకేతాలు వచ్చాయి. అంతలోనే రంగ ప్రవేశం చేసిన పెద్దలు జానారెడ్డి, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు అయ్యే వరకు పీసీసీ అధ్యక్ష నియామకం వాయిదా వేయాలని జాతీయ నాయకత్వానికి లేఖ రాశారు. దీంతో ఏకంగా పీసీసీ అధ్యక్షుడి నియామకాన్ని అప్పట్లో వాయిదా వేశారు. దాంతో జాతీయ నాయకత్వం మైండ్ సెట్ చేంజ్ కావడంతో అప్పట్లో రేవంత్ రెడ్డిని కొన్ని రోజుల తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించారు. ఇప్పుడు కూడా ప్రభుత్వ కీలక నేతలు అదే ఫార్ములాను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుండి కాంగ్రెస్లకు వచ్చిన 2 కీలక నేతలకు మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవులు వస్తున్నాయంటూ ఏఐసీసీ నుండి లీకులు వచ్చాయి. అనధికారికంగా దాదాపు వారికి మంత్రి పదవులు కన్ఫర్మ్ అంటూ ఇండికేషన్స్ కూడా వచ్చాయి. దీంతో ప్రభుత్వ పెద్దలు ఆ నేతలకు ఎలాగైనా మంత్రి పదవులు అడ్డుకోవాలని స్కెచ్ వేశారట. అందులో భాగంగానే మంత్రివర్గ విస్తరణ పోస్టుపోన్ అయ్యే విధంగా వ్యూహరచన చేశారట. అందులో భాగంగానే మంత్రి పదవి ఆశించే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మల్లెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలను రంగంలోకి దించి తమకు మంత్రి పదవులు కావాల్సిందేనంటూ పట్టుబడడంలో ప్రభుత్వ పెద్దలే కీలక పాత్ర పోషిస్తున్నారట. అదేవిధంగా పెద్దలు జానారెడ్డి రంగప్రవేశం చేసి ఏకంగా ఆ నేతలకు మంత్రి పదవులు అడ్డుకోవడానికి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని లేఖలు స్పష్టం చేశారని టాక్ వినిపిస్తుంది. గత బీజేపీలో ఉన్నప్పుడు ఆ నేతలు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, ప్రభుత్వంలో పెద్దలుగా చలామణి అవుతున్న నేతలను విమర్శించడం వల్ల గతంలో ఇష్టానుసారంగా దూషించారు. ఇప్పుడు వాళ్లకి మంత్రి పదవులు రావడం ప్రభుత్వంలోని పెద్ద నేతలకు మింగురుపడడం లేదట. అందుకే వారికి వచ్చే మంత్రి పదవులు ఎలాగైనా అడ్డుకోవాలని వ్యూహాలను రచించి మంత్రి పదవి ఆశించే ఎమ్మెల్యేలను, మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాల నేతలను పురిగొల్పి మంత్రి పదవులు ఇవ్వాల్సిందే అంటూ జాతీయ పెద్దలను అడగడం వల్ల ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేస్తే లాభం కంటే నష్టం ఎక్కువ జరిగే అవకాశాలున్నాయని, ఏఐసీసీలో ఆలోచన కలిగే విధంగా చేస్తే ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతుందని, తర్వాత జాతీయ నాయకత్వ ఆలోచనలు మారితే బీజేపీ నుండి కాంగ్రెస్లకు వచ్చి ఎమ్మెల్యేలైన ఆ 2 నేతలకు మంత్రి పదవులు అడ్డుకోవచ్చనే ప్లాన్లో భాగంగానే ప్రభుత్వ పెద్దలే పథకం రచించి మంత్రివర్గ విస్తరణ తాత్కాలికంగా వాయిదా పడే విధంగా చేశారనే చర్చ పార్టీ వర్గాల్లో కూడా జరుగుతుంది.
మొత్తానికి ప్రభుత్వ పెద్దలు ఎత్తుకు పై ఎత్తు వేయడం వల్లే ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ వాయిదా పడ్డట్లు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణ మళ్లీ తెర మీదకు వస్తే ప్రచారంలో ఉన్న ఆ ఇద్దరికి మంత్రి పదవులు వస్తాయా, లేక వారి స్థానంలో వేరే వారికి మంత్రి పదవులు వస్తాయా? ప్రభుత్వ పెద్దల పంతం నెగ్గుతుందా లేదా వేచి చూడాలి.